శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సంస్కారములు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఒకసారి మాస్టర్ గారు భారతీయ సంస్కారములను గురించి తమ నివాసమును ముచ్చటించిరి. మొదటి సంస్కారము జాతకర్మ అని తెలిపిరి. పిల్లవాడు పుట్టిన వెంటనే తండ్రి సంకల్పించి అతని శిరస్సుపై తన హస్తము నుంచి ఇట్లు పలకవలెను: ఆత్మావై పుత్రనామాసి అంగాత్ అంగ సంభవసి. అనగా నేనే కుమారుని రూపముగా దిగివచ్చి తిననియు తన శరీరము నుండి కుమారుని శరీరము వచ్చినదనియు అర్థము. తండ్రే కుమారుడిగా దిగి వస్తాడండి. తండ్రి యొక్క శరీర సారమగు శుక్రము స్త్రీ గర్భమున ప్రవేశించి కుమారుని దేహము కట్టుకొనుచున్నది కదా. తండ్రి గర్భమునందును జీవుడు 9 దినముల పాటు వసించును. ఆపై తండ్రి శుక్రము ద్వారమున తల్లి గర్భమును చేరును. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు జీవుడు. ఇది మనందరికీ తెలిసిందేనండి. దానికన్నా ముందటండి తండ్రి గర్భమునందు జీవుడు 9 దినముల పాటు వసించును అని అంటూ ఉన్నారు. ముందు తండ్రి గర్భంలో ఉంటాట 9 రోజుల పాటు. 9 నెలలు కాదండి, ఇక్కడ 9 రోజుల పాటు ఉంటాడు. అంటే ఆ శుక్రము తయారయ్యి మళ్ళీ ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి ముందున్నటువంటి ఈ మీన్ టైము, ఆ పట్టేటువంటి కాలము 9 రోజులండి. కనుక తండ్రి గర్భంలో 9 రోజులు ఉన్న తర్వాత ఆపై తండ్రి శుక్రము ద్వారమున తల్లి గర్భమున చేరును. అందువలననే తల్లి వలనే తండ్రికి తన సంతతిపై వాత్సల్యము ఉదయించుట జరుగుతున్నది. ఇట్లు కుమారుడు తండ్రిలో భాగముగా తండ్రి యొక్క ప్రతిరూపుడుగా ఏర్పడుచున్నాడు. ఇది భౌతిక ప్రక్రియ మాత్రమే కాదనియు దీని వెనుక పవిత్రమైన ఆధ్యాత్మిక తపస్సు ఉన్నదనియు మాస్టర్ గారు విశదీకరించిరి. పురుషుడు బ్రహ్మచర్యాశ్రమమున గురువుగారి శిక్షణలో ఆధ్యాత్మిక సాధన చేయును, బ్రహ్మానుభూతిని పొందును, ఆ పైన సహధర్మచారిణిని స్వీకరించును. అంతటా తానందుకున్న ఆత్మానుభూతి అంటే అంతర్యామి అనుభవం అండి. కనుక తానందుకున్న ఆత్మానుభూతి రూపుగన్న సంతతికై భగవంతుని గూర్చి తపస్సు చేయును. భగవద్ అనుగ్రహమున దంపతుల తపస్సు ఫలించి తండ్రికి ఆత్మస్వరూపుడగు కుమారుడు ఉదయించును. ఇచట తండ్రి విత్తనము వంటివాడు, తల్లి క్షేత్రము వంటిది, కుమారుడు పంట వంటివాడు. ఇదిగోండి, ఇది మళ్ళీ చెప్పుకుందామండి మనం. తండ్రి విత్తనము వంటి వాటండి, తల్లేమో క్షేత్రము వంటిది. అంటే విత్తనము భూమిపై మనం నాటితేనే కదండి పంట పండేది. కనుక తల్లేమో క్షేత్రము వంటిది, కుమారుడు పంట వంటివాడు. కావుననే తల్లి గోత్రముగాక కుమారునకు తండ్రి గోత్రమే వర్తించును. స్త్రీకి కూడా వివాహానంతరము భర్తృగోత్రము వర్తించును. ఇది ప్రకృతి సూత్రమునకు అనుగుణమైన ఏర్పాటు. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీ భర్త యొక్క కామోపభోగమునకు వినియోగపడు వస్తువు కాదు. అంటే ఎందుకు వివాహం అంటే సెక్సువల్ లైఫ్ కోసం అనేటువంటిది కాదండి. అతని అంటే భర్తకి కామోపభోగమునకు వినియోగపడే వస్తువు కాదు భార్య అంటే. అతని ఆత్మ సాధనకు ఆత్మదర్శనమునకు సహకరించున్నది. పురుషుడు సంతతి కొరకే భౌతిక దాంపత్యము నెరపవలసి ఉన్నది. కామము యొక్క ప్రయోజనము సత్సంతాన ప్రాప్తియే. కామము యొక్క ప్రయోజనము మంచి సంతానము కొరకు అంటూ ఉన్నారండి. ఈ ప్రక్రియలో దాంపత్య సమయమున తప్ప ఇతర సందర్భములంతటా భార్యను తల్లిగా దర్శింపవలసి ఉన్నది. భార్యయు
భర్తను భగవంతునిగా దర్శించి సేవింపవలసి ఉన్నది. ధర్మాచరణలో భర్తతో సహకరింపవలసి ఉన్నది. ఇట్టి దంపతులకు ఉత్తమ సంతతి కలుగును. తన సంతతిని చూచుట వీరికి తనను చూచుటయే అగును. అనగా తనలోను కుమారునిలోను ఆత్మగా ఉన్న అంతర్యామిని కుమారుని యందు చూచుట కలుగును. కావుననే తానే పుత్రుని రూపమున దిగివచ్చుచున్నానని తండ్రి పలుకును. తన ప్రతిరూపమగు సంతతిని ప్రసాదించిన తన భార్య తన సంతతికి ఎట్లు తల్లియో తనకును తల్లియే. భర్తకు కూడా భార్య తల్లేటండి. తన సంతతికి ఎట్లాగో తల్లో తనకు కూడా తల్లేట. ఈ భావనతో భార్యను పురుషుడు ఆరాధింపవలసి ఉన్నదని మాస్టర్ గారు సెలవిచ్చిరి. అట్లే స్త్రీకి పరిపూర్ణత మాతృత్వమునందే లభించుట వలన ఆమె తన మాతృవాత్సల్యమును వ్యక్తము గావించి తాను ఆనందించుటకుగాను వలసిన సంతతిని భర్త ప్రసాదించుటచే అతడు తనకు ప్రత్యక్ష దైవముగా అర్చనీయుడగుచున్నాడు. ఇట్టి మహోదాత్తమైన దివ్యానుబంధమును దంపతుల నడుమ వేదమునందు మహర్షులు స్థాపించిరి. గృహస్థాశ్రమ పవిత్రతకు మూలకందము ఇదియే. ఆ పైన దంపతులిరువురును తమ సంతతిని ధార్మికమైన క్రమశిక్షణతో పెంచవలెను. సమాజమున బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దవలెను. ఇట్లు పెంచుట ఒక తపస్సు, ఒక యజ్ఞము. ఈ భారతీయ గృహస్థ ధర్మ విశిష్టతను కూర్చియు దంపతుల నడుమ దివ్యానుబంధమును గూర్చియు సంతతి యొక్క ప్రాముఖ్యమును గూర్చియు భవభూతి తన ఉత్తర రామచరితలో రసమయముగా వర్ణించిన విధానము మాస్టర్ గారు అద్భుతముగా తరువాతి కాలమున వివరించిరి. మాస్టర్ గారి తండ్రి గారు తల్లిగారు ఇట్టి దివ్య దంపతులగుట వలన వారి తపస్సు వలన సత్సంతతి కలుగుట జరిగినది. తదనంతర కాలమున మాస్టరు గారి తండ్రి గారు నన్ను తన ఎదుట కూర్చుండబెట్టుకొని, పుణ్యశాస్త్రి గారిని ఎట్టండి ఈకే గారి తండ్రి గారు అనంతాచార్యుల వారు ఎదురుగా కూర్చోబెట్టుకొని చెప్పారట. ఏం చెప్పారు? ఎంతో వాత్సల్యముతో ఒకరోజు స్వీయానుభూతిని జోడించి గృహస్థ ధర్మమును వేదముల నుండి మంత్రములను ఉదహరించుచూ వివరించిరి. తానే తన నలుగురు కుమారులుగా దిగివచ్చి తిననియు వీరు తన ప్రతిరూపులనియు నాతో సెలవిచ్చిరి. అనగా తాను పొందిన అంతర్యామి స్థితియగు ఆత్మానుభూతియే తన కుమారులుగా రూపుకట్టుకొన్నదని వారి భావము. ఇంతటి మహోదాత్తములైన ఆదర్శములను మాస్టర్ గారు వారి తండ్రి గారు నా ముందు నిలబెట్టిన విధానము నా జీవితమున తీవ్ర ప్రభావమును చూపినది. వీరి ఉపదేశములు నా గార్హస్థ్య జీవితమున అనేక సందర్భములందు దైనందిన చర్యలలో మాటికి గుర్తుకు వచ్చి స్ఫూర్తినిచ్చుచున్నవి. నా గృహస్థ ధర్మానుష్ఠాన విధానమున పూర్వ సంస్కార బలమున ఉద్వేగములు దోషములు చీకట్ల వలె క్రమ్మినప్పుడెల్లా ఈ తండ్రి కొమరుల దివ్య బోధలు భాస్కర ప్రభలై చీకట్లను పారద్రోలి సద్భావములు సదాచరణ అను వెలుగును నింపుచున్నవి. కొన్ని సందర్భములలో నూనెలో కుమారుని ముఖము చూడవలెనను ఆచారము గ్రీకు దండయాత్రల తర్వాత అంటిన దురాచారమని శ్రీవారు ఖండించిరి. తన ప్రతిబింబమైన తన కుమారుని తాను చూచుటకు మధ్యలో నూనె అడ్డు ఎందుకని ప్రశ్నించిరి. జాతకర్మ అన్నప్రాసనము చౌలము మున్నగు శైశవ సంస్కారములు సమయమునకు ఆచరింపక ఉపనయన సందర్భమున అన్నిటినీ కలిపి చేయుచున్నారనియు వారు ఆవేదన చెందిరి. అంతేకాదు ఉపనయనమును కూడా తగిన వయస్సున ఆచరింపక వివాహమునకు ముందు అవరోధ నివారణ కన్నట్లు చేయుట పిరికితనమని వారు గ్రహించిరి.
అంటే ఉపనయనం చేయాల్సిన సమయంలో చేయకుండా వివాహానికి ముందు తొందరపడతారండి. అమ్మ ఇంకా ఉపనయనం చేయకపోతే వివాహం చేయటం కుదరదురా నాయన అని చెప్పి దాని ముందు ఏదో శాస్త్రార్థం నిర్వహిస్తారు. అట్లా చేయటం పిరికితనము అని అంటూ ఉన్నారు మాస్టర్. ఉపనయన మందు విశ్వాసం ఉన్నచో ముందుగా వయస్సున గావింపవలెను. 12 ఏళ్ళు బ్రహ్మచర్య దీక్షలో బ్రహ్మ విద్యను ఆర్జించి ఆపై 1 ఏడు దేశాటనము గావించి అనుభవము గడించి జనుల ఎడ కరుణ పెంపొందించుకొని ఆ తర్వాత వివాహమాడవలెనని నిర్దేశించిరి. కొందరు వివాహము కన్నా భౌతిక దాంపత్యములకు ప్రాధాన్యమిచ్చుట శోచనీయమనిది. మంచి ముహూర్తమున వివాహము గావించినను, తిరుపతి వెళ్ళినను, సత్యనారాయణ వ్రతమాచరించినను దంపతుల నడుమ కలహములేర్పడుటకు కారణము వారి యొక్కయు వారి తల్లిదండ్రుల యొక్కయు సంస్కార లోపములు. ధనాశ, అహంభావము, అతిశయము మున్నగునవి అనిరి. కొందరు తిరుపతి వంటి పుణ్యక్షేత్రములకు వెళ్ళి అచట పవిత్ర భావములతో గడుపక కామక్రోధాదులతో వర్తించుట శోచనీయము. తిరుపతిలో చేయు పాపమునకు నిష్కృతి లేదనిరి. తిరుపతి చేరిన తర్వాత మాత్రమే కాదు, స్వామి దర్శనము, ప్రయాణము చేయు దారి అంతటను కూడా వృధా కాలక్షేపములతో యాత్రలు చేయరాదు. భగవన్నామ సంకీర్తనము, సద్గోష్ఠులతో యాత్ర గావించుచు స్వామి సన్నిధిని యాత్రలోనూ అనుభవింపవలయునని బోధించిరి. క్షేత్రములకు పోవలనే కానీ ఊరకనే కొన్ని రోజులు ముందు నుండి పోవాలి పోవాలి అనుట పనికిరాదనిది. అమావాస్య, పూర్ణిమ పవిత్ర తిథులని తెలిపిరి. ఆ తిథులందు క్షౌరము చేయించుకొనవచ్చునని స్పష్టము చేసిరి. పితృతిథులందు పనికిరాదనిది. 64 సంస్కారములు మనకు మనువు విధించెను. ఈ సంస్కారములన్నింటినీ ఆచరించిన వానికి కోశములన్నీయు పరిశుద్ధములగునని తెలిపిరి. అన్ని సంస్కారములను ఆచరించిన ధన్యులను వారు నుతించిరి. శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అట్టివారు. శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారటండి అన్ని సంస్కారాలను ఆచరించారటండి. అంటే 64 సంస్కారాలను ఆచరించారట. వీరు శ్రీవారి స్తుతికి పాత్రులైరి. సంస్కారములను అనుష్ఠించుచో శ్రద్ధాభక్తులు ఆవశ్యకములు. మనచే వానిని చేయించు పురోహితుడును శ్రద్ధాయుక్తుడు కావలేను. ఈ రోజులలో శ్రద్ధ తగ్గుటకు ఉదాహరణముగా శ్రీవారొక పరిహాస ఘట్టమును తెలిపిరి. ఒక మంత్రము చెప్పి పురోహితుడు ముక్కు పట్టుకొనమని సంస్కారమును ఆచరించువానికి చెప్పగా ఒక పురోహితుడండి, అయ్యా ముక్కు పట్టుకో అని అంటాడు కదండి, అంటే ప్రాణాయామం చేయమని. ముక్కు పట్టుకో అంటే అతట పురోహితుడు ముక్కు పట్టుకున్నట్టండి. పురోహితుడు పాపం వదులు అని అన్నట్ట. వదులు అంటే ఇతను అనుకున్నట్ట వదులుగా ఉన్నది అని అంటున్నాడు అని అనుకొని గట్టిగా పట్టుకోమని సూచిస్తున్నాడని పొరపడి అతని ముక్కుని, ఆ పురోహితుడి ముక్కుని ఇంకా గట్టిగా పట్టుకున్నట్టండి. వధూవరులు తాము పలకవలసిన మంత్రములను పురోహితుడు పలుకుచుండగా తాము ఊరకుండుట శోచనీయము. ఒక్కొక్కసారి అండి మనం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళల్లో. ఈ రోజుల్లో మరీ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వరుడి చేత కొన్ని మంత్రాలు చదివించాలి, అట్లాగే కన్యా దాత చేత కొన్ని మంత్రాలు చదివించాలి. అవి మళ్ళీ వాళ్ళకి ఓపిక లేకో తీరిక లేకో పురోహితుడే చదువుతుంటే వాళ్ళు ఊరక కూర్చుని ఉంటుంటారనమాట. అది శోచనీయము అంటూ ఉన్నారు. ధర్మార్థ కామములందు నాతి చెరామి అంటే ఏంటి? నిన్ను కాక వేరుగా చెరింపను అని అర్థం అండి. నిన్నే జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను కాక నేను వేరుగా చెరింపను అని అర్థం. కనుక ఈ నాతి చెరామి అనే మంత్రము వరుడు చెప్పాలి, వాగ్దానం చేయాలి. వరుడు వధువుకు వాగ్దానం చేయాలి. ఆ మాటలట పురోహితుడు పలుకుతాటండి. ఇది బాధాకరము అంటూ ఉన్నారు. వధువుతో ఈతడు కాదు కదా కాపురం చేయునది అని శ్రీవారు ఆవేదన చెందడివారు అని అంటూ ఉన్నారండి.
కనుక ఇంతటితో ఈ సంస్కారములు అనేటువంటి అధ్యాయము పూర్తవుతుందండి. రేపు మనము ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.